ఏమిట్రా ఇది? ఇట్స్ ఎ ప్లాన్ డాడ్. ప్లానా? ప్లాన్ ఏంట్రా? నేను శ్రీనివాస్ గా ఇంటికి వెళ్ళాను అనుకోండి, నన్ను ఇంప్రెస్ చేయడానికి అందరూ ఆర్టిఫిషియల్ గా బిహేవ్ చేస్తారు. అప్పుడు వాళ్ళ ఒరిజినల్ క్యారెక్టర్స్ బయటపడవు. అదే నేను డ్రైవర్ గా వాళ్ళ ఇంటికి వెళ్ళాను అనుకోండి, ఆ అమ్మాయిని దూరంగా ఉండి స్టడీ చేయొచ్చు. అప్పుడు అమ్మాయి ఒరిజినల్ క్యారెక్టర్ బయటపడుతుంది. హౌ ఇస్ మై ఐడియా? చండాలంగా ఉంది. నేను అదే అన్నాను. అబ్బా వెళ్ళి డ్రెస్ మార్చుకోండి. డాడ్ నువ్వెన్ని చెప్పినా సరే నేను ఒక్కసారి డెసిషన్ తీసుకున్నాక ఇంకా డ్రాప్ అవడం అంటూ ఉండదు. లెట్ మీ బి ద డ్రైవర్ అండ్ డ్రైవ్ ద సిచువేషన్. కాదురా, ఆపకండి, వెళ్ళనివ్వండి. అవతల వర్షం వచ్చేస్తుంది. వర్షం కూడా వచ్చేలా ఉంది. పదండి. బై మామ్. బై డాడ్. చెప్పండి అన్నయ్య గారు, అబ్బాయి బయలుదేరాడా? బయలుదేరాడమ్మా. వాడితో పాటు మా డ్రైవర్ కూడా వస్తున్నాడు. ఓహో, అయితే మా వాడు డ్రైవర్ గెటప్ లో ఉంటాడు, డ్రైవర్ మా వాడి గెటప్ లో ఉంటాడు. ఏంటండి మీ అబ్బాయి డ్రైవర్ లా ఉంటాడా? డ్రైవర్ మీ అబ్బాయిలా ఉంటాడా? ఏమో నాకేం అర్థం కావడం లేదు. ఈయనకి ఇస్తాను ఉండండి. ఇవ్వమ్మా. హలో, ఏంటంటే? ఏమీ లేదండి. ఎవడైతే మీ ఇంటికి డ్రైవర్ అని వస్తాడో వాడు నా కొడుకు, ఎవడైతే నా కొడుకు అని అంటాడో వాడు డ్రైవరు. అర్థమైందా? ఈ డ్రైవర్ డ్రామా ఎందుకంటే? ఏమి లేదండి, దగ్గరుండి అమ్మాయి గుణగణాలు గమనించవచ్చని వాడి ప్లాన్. దయచేసి మీరు కొంచెం కోఆపరేట్ చేస్తే. అలాగే తమరు ముందుగా ఫోన్ చేశారు కాబట్టి సరిపోయింది, లేకపోతే దెబ్బ అయిపోదు. డ్రైవరే మా అల్లుడు, అంతే కదా? మిగతా సంగతి మేము చూసుకుంటాం. సైడ్ ఇచ్చేయండి. చెవులు చిల్లుడు ఏమన్నా పట్టుకో, కానీ కాలర్ మాత్రం పట్టుకోకు. లీపోద్ది అది రాజు. రాజమండ్రి పేపర్ మిల్ సైడ్ హార్న్ కొడుతుంటే సైడ్ ఇవ్వట్రా. మీరు హార్న్ కొట్టిన సైడ్ కోసం నేను ఇంకా టీ చేయడానికి కొట్టాను. టీ చేయడానికి నువ్వేమైనా హైవే ఫిగర్ ఏంట్రా? నా కొడక గుద్దేనట్టే ఫేస్ కారు డిక్కి షేప్ తీసేసుకుంటా. అన్నయ్య పట్టకన్నయ్య. ఎల్బోర్డ్ గాడికి ఉద్యోగం ఎందుకు ఇచ్చారు సార్? బోర్డ్ స్కూల్లో నాతో పాటు చదువుకున్నాడు, అది అప్లికేషన్. నా మొహం చూసి వదిలే. చూశాను, బాగుంది. రే సారు మొఖం చూసి వదిలేస్తున్నాను, లేదంటే లారీ టైర్ కింద నిమ్మకాయలు నలిపేసి నలిపేద్దును యాదవనే. చాలా ఇరిటేటింగ్ గా ఉంది. ఎందుకో? ఆఫ్టర్ ఆల్ లారీ డ్రైవర్ నాకు వార్నింగ్ ఇస్తాడా? ఇంకా లైఫ్ లో ఏ లారీ డ్రైవర్ హార్న్ కొట్టా నేను సైడ్ ఇవ్వను. అప్పుడు మీ స్టోరీ మారిపోదేమో.